హాయ్ అండి, నమస్తే. ఈరోజు బీన్స్ కర్రీని జొన్న రొట్టె కాంబినేషన్గా చేశానండి. చాలా బాగుంటుంది. ఈ బీన్స్ కర్రీని మనం రొట్టెతో కానీ, చపాతీతో కానీ, రైస్తో కానీ తీసుకోవచ్చండి. ఈ బీన్స్ కర్రీలో నేనైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడి చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. దీన్ని మనం గ్రేవీగా చేసుకోవచ్చు, పొడి కూరలాగా చేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం అయితే నేను 1/2 కిలో బీన్స్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఈ బీన్స్లో పీచు ఎక్కువగా ఉంటాయండి. ఇలా సైడ్కి మనం ఇలా పీచులా వచ్చేదాన్ని తీసేసుకోవాలండి. ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తీసుకుంటేనే మనం తినేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుందండి. తీయకుండా ఉంటే తినేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతుంది. చూడండి, ఇలా మనం సైడ్కున్న పీసు తీసిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, మనం తీసిన పీసు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాము. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో 1/2 టీ స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసుకోవాలి. ఈ బీన్స్ని మనము 1 నిమిషం సేపు ఈ నూనెలో వేగనిద్దాము. నేను ఈ బీన్స్లో కరివేపాకు కూడా కలిపి వేసానండి. ఇప్పుడు ఇది నూనెలో 1 నిమిషం సేపు బాగా వేగాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ బీన్స్ ఉడకడానికి టైం పడుతుందండి. మనం ఈ బీన్స్ ఉడికించుకునేటప్పుడు ప్లేట్ పెట్టి చిన్న మంట మీద ఒక 15 నిమిషాల సేపు ఉడికించాల్సి ఉంటుందండి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుతూ ఉండాలి. మనం ఇలా చిన్న మంట మీద ఉడికించుకోవడం వల్ల ఆ బీన్స్ బాగా సాఫ్ట్గా బాగా ఉడుకుతుందండి. మరీ హైలో పెట్టి ఉడికించుకోకూడదు. ఇలా మధ్యలో కలుపుతూ మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి నువ్వులతో ఒక పొడి చేసుకుందామండి. ఈ పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే 1 టీ స్పూను జీలకర్ర, 1/2 కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి అండి. అలాగే 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను. అవి తెల్లవైనా సరే, నల్లవైనా సరే. వీటన్నిటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇదంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్ పైన చేసుకోండి. ఈ పొడి అయితే నేను స్టోర్ చేసి కూడా పెట్టుకుంటానండి ఇంట్లో. అప్పటికప్పుడే కావాలన్నా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా వేగనివ్వాలండి. మనం వేసిన నువ్వులు కూడా కొంచెం చిటపటలాడే వరకు చిన్న మంట మీద వేగనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను కారము, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కారము ఉప్పు వేసాను కదా, మనం కూరలో కూడా చూసి వేసుకోవాలండి. దీన్ని పొడిలా చేసుకుందాము. అంతే అండి, ఈ పొడి ఇలా ఉంటుంది. దీన్ని మనం చివర్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. ఇప్పుడు మనకు ఈ బీన్స్ కూడా బాగా ఉడికిపోయిందండి. దీంట్లో మనము కొద్దిగా కారము, ధనియాల పొడి వేసుకుందాము. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. ఇక్కడ నేను కారం తక్కువగా వేసానండి, ఎందుకంటే మనం పొడిలో కూడా వేసుకున్నాం కదా. ఇలా బీన్స్ని కూడా నొక్కి చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం చేసుకున్న పొడిని వేసుకోవాలి. ఈ పొడి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకొని 1 నిమిషం సేపు వేగనివ్వాలండి. అంతే అండి, ఈ బీన్స్ కూర పొడి కూరలాగా ఉంటుంది. మీరు గ్రేవీలాగా కావాలనుకుంటే దీంట్లో మనము ఆనియన్స్, టమాటో ప్యూరీ వేసుకున్నామంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాము. ఈరోజు నేనైతే జొన్న రొట్టె కాంబినేషన్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పక ట్రై చేయండి.